22వ తేదీ అందరికీ ఈ యొక్క తల్లికి వందనం అనేటువంటి డబ్బులన్నీ కూడా తల్లుల ఖాతాలో జమ చేశాం. అలాగే ముఖ్యంగా ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు సంవత్సరానికి 13,000 ఈ యొక్క తల్లికి వందనం పేరు మీద తల్లిదండ్రుల ఖాతాలో పడుతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి అంగన్వాడీ స్కూల్లో చదివేటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి కూడా పెద్దలు ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు చెప్పిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నానమ్మా. అట్లాగే ముఖ్యంగా మొదటి ఏడాది అంటే మొట్టమొదట ఎన్డీఏ గవర్నమెంట్ గెలిచిన తర్వాత మొత్తం మీద ఈ రాష్ట్రంలో 67,27,064 మందికి ఈ యొక్క తల్లికి వందనం పడిన తల్లి. మొత్తం మీద 10,091 కోట్లతో ఈ కార్యక్రమాన్ని చేశాం. అలాగే రెండవ ఏడాది 67,47,190 మంది విద్యార్థులకి ఈ తల్లికి వందనం తల్లుల ఖాతాలో వేశాం. అది కూడా 10,120 కోట్ల 75 లక్షల రూపాయలు అని చెప్పి కూడా చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నానమ్మా. అట్లాగే ముఖ్యంగా ఎవరికైనా సరే తల్లికి వందనం మీ ఖాతాలో పడకపోతే గ్రామ వార్డు సచివాలయాల్లో 10 రోజుల లోపల వెల్ఫేర్ అసిస్టెంట్ వారికి చెప్పి ఈ మళ్ళీ కూడా నమోదు చేసుకోమని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే గతంలో తణుకుమాల కదా చిలకూరు మండలంకి ఈ యొక్క తల్లికి వందనం పడలేదు హై స్కూల్లో. మేము దాన్ని ఫాలోఅప్ చేసి మొన్న ఇప్పుడే మాట్లాడాం, అందరూ కూడా పడిందని చెప్పారు. కాబట్టి ఎవరు కూడా ఖచ్చితంగా రానప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పే విధంగా అక్కడ పోయి కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా గూడూరు టౌన్లో దాదాపు 8,794 మందికి 13,19,10,000 రూపాయలు తల్లికి వందనం వేస్తున్నాం గూడూరు పట్టణంలోనే, కేవలం పట్టణంలోనే. అట్లాగే రూరల్ మండలంలో 6,502 మందికి 9,75,30,000 రూపాయలు తల్లికి వందనం ఈరోజు లోకేష్ బాబు గారు తల్లుల ఖాతాలో జమ చేస్తారని చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నా. చిలకూరు మండలంలో 6,059 మందికి 9,08,80,000 రూపాయలు వేస్తూ ఉన్నారు. అలాగే కోట మండలంలో 8,615 మందికి 12,92,20,000 రూపాయలు ఈరోజు వేస్తూ ఉన్నాం. అలాగే వాకాడు మండలంలో 5,450 మందికి 8,17,50,000 రూపాయలు తల్లికి వందనం తల్లుల ఖాతాలో పడుతుందని చెప్పి చెప్తున్నాం. చెట్టుమూరు మండలంలో 5,032 మందికి 7,54,08,000 రూపాయలు పడుతుంది. అంటే దాదాపు మన గూడూరు నియోజకవర్గంలో 40,452 మంది పిల్లలకి ఈ యొక్క తల్లికి వందనం పడుతుందనే విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా నేను గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మన నియోజకవర్గంలో 32,617 మందికి 48,92,50,000 ఈరోజు అందుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ స్కూల్లో ఈ యొక్క సిఎస్ఎం స్కూల్లో దాదాపు 400 మందికి 60 లక్షల రూపాయలు ఈరోజు ఈ తల్లికి వందనం కార్యక్రమం కింద మీ ఖాతాలో డబ్బులు పడుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నందుకు రాష్ట్రంలో 3 కేంద్రాలు శాంక్షన్ అయితే దాంట్లో మన గూడూరు ఒకటైనందుకు కూడా మనందరం కూడా సంతోషపడాలి. మరొకసారి మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి గారికి మనస్ఫూర్తిగా గూడూరు నియోజకవర్గం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ 600 మంది స్ట్రెంత్ ఉంటారు, 300 మంది విద్యార్థులు, 300 మంది బాలికలు. ఈ నెల 30 తేదీ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరన్నా 80% పైన ఉంటే అప్లై చేసుకోమని చెప్పి కూడా మా టీచర్స్ ద్వారా, మా డిప్యూటీ డిఓ గారు, అలాగే ఎంఈఓ వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళందరి ద్వారా నేను తెలియజేస్తున్నా. ఉపయోగించుకోండి. ఇది ఒక మంచి విద్యా సంస్థని మనం ప్రారంభిస్తున్నాం అని చెప్పి కూడా నేను మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు ముఖ్యంగా మీ కమిటీ చైర్మన్ గారు కొన్ని కోరికలు కోరారు. ఈ స్కూలు అసంతృప్తిగా ఉంది, అన్నీ కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకోబోతామని చెప్పి నేను తెలియజేస్తున్నా. చేసేస్తానని చెప్పి అబద్ధం చెప్పలేను. గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తా. నిధులుంటే ఖచ్చితంగా శాంక్షన్ చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ టీచర్ల కొరత కూడా చెప్పారు. వెంటనే మా డిప్యూటీ డిఓ గారు స్పందించారు. ఖచ్చితంగా మున్సిపాలిటీ మళ్ళీ రిక్రూట్మెంట్ అయితే వాళ్ళందరినీ కూడా ఫిలప్ చేసేటువంటి బాధ్యతని
మా డిప్యూటీ డిఓ గారు తీసుకోవాలి, డిఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్తా, మా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పి నేను ఉన్నటువంటి అధికారులందరూ కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా మా డిప్యూటీ డిఓ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మంచి డిప్యూటీ డిఓ గారు ఏ ఇష్యూ ఉన్నా వెంటనే స్పందించే డిప్యూటీ డిఓ గారు రావడం కూడా సంతోషం. గతంలో మాకు డిప్యూటీ డిఓ గారు తెలియదు, నేను మున్సిపల్ చేయాలనుకున్నా ఒకసారి రెండోసారి వెళ్ళలేను. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఎక్కడ విద్యార్థుల సమస్యలు ఉన్నా నేరుగా వచ్చి స్పందించే డిప్యూటీ డిఓ గారు ఉన్నందుకు మనస్ఫూర్తిగా డిప్యూటీ డిఓ గారికి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.